మీకో విషయం చెప్పనా? ఉపనయనం అయినటువంటి వటువుకి యజ్ఞోపవీతము, సంధ్యావందనం వల్ల ఎటువంటి పుణ్యం వస్తుందో, వివాహం అయిన స్త్రీకి కూడా అటువంటి పుణ్యమే తెచ్చిపెడుతుందట. ఇది నేను చెప్పట్లేదు. ఈ విషయాన్ని మనువు తన స్మృతిలో చెప్తున్నాడు. ఏమనంటే, శ్రీణాం వివాహం ఏవ ఉపనయన మిథ్యాహ మనుహు వైవాహికో విధి శ్రీణాం ఔపనయనక స్మృత అంటున్నారు. స్త్రీకి వివాహమే ఉపనయనం అంట, మంగళసూత్రధారణే స్మార్తమట. చూడండి, ఏ కష్టము పడకుండా స్త్రీకి అటువంటి స్థానాన్ని ఇచ్చింది మన వైదిక మతం. కాబట్టి ఎవ్వరూ కూడా దయచేసి మంగళసూత్రాన్ని తీసివేయడం కానీ, గోడకి తగిలించడం కానీ చేయవద్దు. దానివల్ల దాని శక్తిని కోల్పోతుంది. కాబట్టి మనం అందరం కూడా మన వైదిక సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం.